అంతే. ఎందుకంటే కట్ చేయమన్నారు కూడా కట్ చేస్తున్నాను. నాకు చెప్పలేదు అనుకోకుండా ఇప్పుడు ఏదైతే మన మిత్రులు చెప్పారు ఆయన 3%, ఆయన 4%, ఆయన 6% ఆ విధంగా వస్తే 200% అని చెప్పేసి అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఎంతమంది ఉన్నాయంటే దానికి చిన్న ఒక యాప్ ఇవ్వాలంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఏ ప్రాంతంలో కూడా ప్రతి జిల్లాల వారికి కూడా ఉన్నారు. మన డాటా తీసుకోవాలంటే పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ జస్ట్ ఒక 3 days బ్యాక్ చేసినటువంటి దాంట్లోనే దాదాపు 200 మంది ఈ వైశ్య వికాస్ దీనికి ఈ సభ కోసం అని చెప్పేసి నమోదయ్యారు. ఇంకా మా వాళ్ళని చేయండి అని చెప్పేసి ఎంతోమంది రిపోర్ట్స్ ఉంది. నేను రాత్రి చూసాను, దాదాపు రాత్రి 11:32 వరకు ఇది నడుస్తూనే ఉంది, ఆగలేదు ఇది. అంటే కాబట్టి మనము ఏదైతే ఉన్నామో చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏ పార్టీలో ఉన్న ఏదైనా నేను దీనికోసం చేయాలని లేదా నేను ఇది సాధించాలి అనేటువంటి కృతనిశ్చయం పట్టుదల వాళ్ళలో ఉంటే తప్పనిసరిగా అవుతుంది. కానీ ఈనాడు లేదు. ఎందుకంటే అక్కడ సీటు కూర్చుంటున్నారు, వాళ్ళని ఎదిరించలేకపోతున్నారు. నా సీట్ నేను 10లో ఉంటే చాలా బాబు అనుకుంటున్నారు. అది కాదు కావాల్సింది. కాబట్టి నాకు ఇది ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళని విమర్శించేది కూడా కాదు. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ మన డాటా తీసుకొని గతంలో చేసినట్టుగా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఏది శంకరారావు చెప్పినటువంటి అవన్నీ విమర్శించుకుంటేది కాదు. ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వాల మీద తర్వాత ఉన్నటువంటి ఎవరైనా ఏ పార్టీ మీద మన ఒత్తిడి తీసుకొస్తే కానీ మనం అనేది గుర్తింపు అనేది కొంతమంది సోదరులు చెప్పారు ఒకే పార్టీ నుంచి అండి. మా నిజం కూడా మా దేవరకొండలో ఒకే పార్టీ 2 పార్టీలకి వెళ్ళి ఇచ్చారు, వైశ్యులకే ఇచ్చారు. మన అన్న ప్రతాప్ అన్న చెప్పినట్టుగా 2 ఉన్నప్పటికీ కూడా వైశ్యులేస్తేనే గెలిచింది కాదని చెప్పేసి నిజం కూడా అతని యొక్క వ్యక్తిగతంతో అన్ని ఓట్లు పడ్డాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మా దగ్గర కూడా ఈ ఒక వాళ్ళ మంచితనంతో 2 వైశ్యుల మధ్యనే అయినప్పటికీ కూడా జస్ట్ తేడాతోటి మళ్ళీ మన గెలిచింది మన వైశ్యుడే. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి మంచితనం కానివ్వండి, వాళ్ళు చేసే అభివృద్ధి కానివ్వండి, అతను దగ్గరికి పోతే జస్టిస్ చేయగలడు అనే నమ్మకాన్ని మనం ఫస్ట్ మన సోదరుల్లో మనం నింపాలది. ఆ విధంగా నింపినప్పుడైతే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరి ముందర ఏంటంటే ఒక యాప్ తయారు చేసి మన యొక్క డాటా తీసుకొని మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక డాటా తీసుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్నగారు ఈ కార్యక్రమం చెప్పినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాగర్ గారికి. సోమన్ గారు అంటే పాపం రిటైర్డ్ అయిన కానీ టైర్డ్ కాలే అని చెప్తున్నాడు. తప్పకుండా యాప్ విషయంలో ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. చాలామంది కమ్యూనిటీ యాప్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు చేసిరు, అది సక్సెస్ కాలే. ఎందుకంటే ఆయనకున్నటువంటి పరిధిని అక్కడి వరకు ఈయన చేసిందంటే ఇప్పుడు నేను వైశ్య వికాస్ వేదిక నుండి యాప్ తయారు చేసి అంటే ఏం చేస్తాడు మా బాబాసీన్ లాంటి వాళ్ళు ఆయనది ఒక్కటే సంస్థ ఉన్నట్టుంది ఆయన కోసం పెట్టుకున్నాను అనుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాబాసీన్ అట్లా ఏం చేయడు, మా ట్రస్ట్ మెంబర్ కానీ అంటే అట్లుంటుంది. కాబట్టి అది ఇప్పుడు ఎవరు చేసేటువంటి పరిస్థితులు లేమో, చాలా సమయం అయిపోయింది. అది ఎప్పుడంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఒక్కటి మాత్రం చేయొచ్చు, ఎవరి కాళ్ళు కథానాయకులు అనుకుంటే. కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తాడు, తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఎవరి కాడు కథానాయకుడు కావాలి, ఆ గ్రామానికి వాడే లీడర్ కావాలి, మన కమ్యూనిటీలో మనమే లీడర్ కావాలి. వింటారు, మనం చెప్తే వినకుండా ఏం జరగదు. ఇంకొక చెప్పిండు 2 వైశ్యులు నిలబడ్డ కాడు ఎట్లా అని ప్రతాప్ అన్న చెప్పిండు, లేకపోతే దానికి మన నరేంద్ర గారు చెప్పారు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 2 ఎస్సీలే నిలబడతాం. మరి ఎట్లా? అది చిన్న లాజిక్ మిస్ అవుతాం మనం. అంటే వాడు అక్కడ వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, వ్యక్తిగతంగా తను చేసేటువంటి సేవా కార్యక్రమం లేకపోతే పార్టీకి పనిచేస్తున్నా అక్కడ పార్టీ ఎట్లా నిర్ణయిస్తుంది, దానికి ఉన్న వేవ్ తోటి మనం గెలుస్తాం. అక్కడ అవతల పార్టీకి బలం లేకున్నా మనకు చరిష్మా ఉందనుకో డెఫినెట్గా గెలుస్తాం. రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే 6% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అగ్రవర్ణం మనం చెప్పుకున్నటువంటి నేపథ్యంలో అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు అగ్రవర్ణంలో గొప్పలు చెప్పుకునేటువంటి రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వెలమ కావచ్చు, కమ్మ కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, మన వైశ్యులం కావచ్చు. మనం రెడ్డి సామాజిక వర్గం 6% ఉంటే 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. మనం మాట్లాడితే బిగాల గణేష్ గుప్తా ఏకైక శాసనసభ్యుడు అని మనం చెప్తున్నాం. మరి ఎవరు తయారు చేశారు? మనమే తయారు చేసాం కదా. 56 మంది ఉండే అని మనం చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడున్నాం? అద్భుతమైనటువంటి నాయకులు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఒక బసవ మానయ్య అని ఆందోళన నియోజకవర్గం కలిగి ఇండిపెండెంట్గా గెలిచింది 1957లో. నార్ల హనుమాన్లు అని చెప్పి ఎమ్మెల్సీ నిజాం ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి గొప్ప చరిత్ర ఉంది.
జడ్చర్లలో కొత్త కేశవులు అని కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉద్యమంలో తెలియని వాళ్ళు. మన కమ్యూనిటీ డాటా మన దగ్గర లేదు. మహాసభ ఇయ్యలే, ఏ సభ ఇయ్యలే. మనకు డాటా పూర్తి స్థాయిలో రాజకీయంలో ఉన్నటువంటి డాటాను తయారు చేసే దాంట్లో, సెన్సస్ చేసే దాంట్లో ఎవరు కూడా ముందు చూపుకు లేదు. ఎందుకంటే ఆంధ్ర పెత్తనమే నడిచింది మన మీద. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవేశ మహాసభలు నడిపినటువంటి నేపథ్యంలో ఆంధ్రులు ఎంత తెలివిగా పనిచేస్తారంటే ఉమ్మడి మహాసభని 3 విభాగాలుగా విభజించారు. ఒక టర్మ్ రాయలసీమకు వస్తుంది, ఒక టర్మ్ ఆంధ్రాకి వస్తుంది, ఇంకో టర్మ్ తెలంగాణకు వస్తుంది. అంటే 6 సంవత్సరాలు అయితే మన టర్మ్ అయ్యి మన ప్రెసిడెంట్ కావాలంటే. అప్పుడే ఆయన రోషే గారు పరమపదించిన పాపం పెద్ద ఆయన కులానికి ఏం చేయలేదు, కానీ కులం మనం ఓన్ చేసుకున్నాం మనం. కానీ ఆయన ఏం చేయలేదు. కానీ ఆయన చేసిన తెలివికల పని ఏంటంటే ఆ రోజు బైలాస్ రూపొందించినప్పుడు ఈ 3 డివిజన్లు తీసుకొచ్చిండు. అది తెలియదు మనకు. ఎందుకు మనోడు ప్రెసిడెంట్ కావాలంటే ఆంధ్రోడు అవుతాడు, ఆంధ్ర తర్వాత రాయలసీమ అవుతాడు, రాయలసీమ తర్వాత తెలంగాణ అవుతాడు. మరి నేను ప్రెసిడెంట్ కావాలి కాబట్టి నేను కొత్త దుకాణం పెట్టుకోవాలి. అందుకు వచ్చిన ఈ సంఘాలు వచ్చిందని చాలా మంది వివిధ రకాలుగా డయాస్ల మీద మాట్లాడుతారు. ఇన్ని సంఘాలు మనకు అవసరం అంటే తప్పే ఉంది, పెట్టుకోనండి. ఎవరి సంఘం వాడికి అవేర్నెస్ వచ్చినట్టే కదా. దానికోసమే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఐక్యంగా ఏ రకంగా చేస్తాం. దీన్ని ఒక తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎట్లా సుధరాయిస్తే వస్తుంది. అడ్డంగా పోతున్నాం అరే వారిని సుధరాయించాలి అని చెప్తాం. ఆ దారిలో పెట్టేటువంటి దానికోసమే ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేదిక ద్వారానే మనం ఏం చేద్దాం అనేది మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సోమయ్య గారు మాట్లాడాల్సి వచ్చింది.